అమెరికా నేతృత్వంలోని వ్యూహాత్మక కూటమి పాక్స్ సిలికాలో భారత్ చేరింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్ వేదికగా ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్, అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి జాకబ్ హెల్బర్గ్ హాజరయ్యారు. అరుదైన ఖనిజాల విషయంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో గతేడాది డిసెంబర్లో అమెరికా ఈ కూటమిని నెలకొల్పింది. కీలక ఖనిజాల విషయంలో పటిష్టమైన సరఫరా గొలుసును ఏర్పరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, గ్రీస్, యూకే, ఇజ్రాయిల్, యుఏఈ, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్నాయి. పాక్స్ సిలికాలో భారత్ చేరడం వ్యూహాత్మక ముందడుగని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. స్వేచ్ఛాయుత ప్రజలు ఏకమైతే భవిష్యత్తు వారిదే అవుతుందని చెప్పడానికి పాక్స్ సిలికా ఒక నిదర్శనమని అమెరికా మంత్రి జాకబ్ హెల్బర్గ్ వ్యాఖ్యానించారు. దేశంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి పాక్స్ సిలికా దోహదం చేస్తుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.